బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే ఎన్నికల భరిలో నిలిపేందుకు అభ్యర్థుల వెతుకులాటలో బీజేపీ నిమగ్నమైంది. ఇప్పటికే 2 విడతల్లో 53 మందిని ప్రకటించిన కమలం పార్టీ థర్డ్ లిస్ట్ పై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు బీజేపీ ముఖ్య నేతలు హైదరాబాద్ లో భేటీ అయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నివాసంలో ప్రకాష్ జవదేకర్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్, డాక్టర్ లక్ష్మణ్, బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల సమావేశమయ్యారు. కాంట్రవర్సీకి తావు లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకున్నారు. క్యాండిడేట్లను ప్రకటించని సెగ్మెంట్లకు చెందిన ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వచ్చే ఎన్నికల భరిలో నిలిపేందుకు అభ్యర్థుల వెతుకులాటలో బీజేపీ పూర్తిగా నిమగ్నమైంది. ఇప్పటికే 2 విడతల్లో 53 మందిని ప్రకటించిన కమలం పార్టీ థర్డ్ లిస్ట్ పై ఫోకస్ పెట్టింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? బీజేపీ 3వ విడత జాబితా నవంబర్ 2వ తేదీన వెలువడే అవకాశం కనిపిస్తుంది. కారణం ఏంటంటే అభ్యర్థులకు ఎంపిక విషయంలో కొంత గందరగోళం ఏర్పడుతుంది. నాయకులు ఎవరికి వారుగా వారి వారి అనుచరులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి అని ప్రతిపక్షాలతో కొంత గందరగోళం ఏర్పడుతుంది. మరోవైపు మున్గోడు లాంటి కీలక స్థానాల విషయంలో బీజేపీ కొంత ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయిస్తుంది. మున్గోడుతో పాటు అంబర్పేట, అదేవిధంగా తాండూరు ఇలాంటి స్థానాలలో అంటే చేవెళ్ల నియోజకవర్గం సంబంధించి కుండ విశ్వేశ్వరరెడ్డి తాను చెప్పిన వారికి ఇవ్వాలి అని చెప్పేసి కొంత ఆయన పట్టుబడతా ఉన్నాడు. లేదు అంటే ఆయన పార్టీ మీడియా ఆలోచన ఉన్నట్టు ఆ పార్టీ వర్గం చెప్పారు. అదేవిధంగా మిగతా కాన్స్టిట్యూన్సీ అంటే మునుగోడు సంబంధించి రాజగోపాల్ రెడ్డి ఆలాఫలంగా పార్టీ నిలబడంతో కొంత అక్కడ అభ్యర్థి ఎవరు అనే విషయంలో సందిగ్ధం వెళ్తారు. రాజగోపాల్ రెడ్డి కంటే ముందు 2018లో మనోహర్ రెడ్డి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి పోటీ చేశారు. మొన్న మునుగోడు ఉప ఎన్నిక అంటే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే రాజీనామా చేసిన ఉప ఎన్నిక వచ్చిన నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి పొజిషన్ మనోహర్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆయనకు సహకరించి పనిచేసింది. అయితే ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డికి ఆ స్థానం ప్రాధాన్యత ఉంటుందన్న ఉద్దేశంతో మనోహర్ రెడ్డి కొంతకాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉంటూ ఆయన పార్టీ కార్యక్రమాలకు అంటే పార్టీ గతంలో పనిచేసినటువంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు ప్రముఖంగా వ్యవహరిస్తూ కొంత పార్టీ విస్తరణ, పార్టీ బాధ్యతలను ఆయన భుజాన్ని వేసుకుని పనిచేస్తున్నారు. ఆలాసరంగా ఇప్పుడు మునుగోడుకు సంబంధించి మరోసారి మనోహర్ రెడ్డికి టికెట్ ఇస్తే పార్టీ శ్రేణులు ఏ రకంగా ఆయన ఆదరించాలని తెచ్చుకుంటే అనే విషయంలో కొంత చర్చ ఉంది. అదే విషయంలో తాండూరు విషయంలో కొంత గందరగోళం ఏర్పడి తాండూరుకు సంబంధించి నార్త్ ఇండియన్ ఒకరు కోరుతా ఉన్నారు, కాకుండా స్థానికులకే ఇవ్వాలి అని కూడా కొంత చర్చ జరుగుతా ఉన్నారు. ఇదే అంబర్పేట సంబంధించిన విషయంలో నిన్న కూడా అంబర్పేటకు సంబంధించిన విషయంలో కిషన్ రెడ్డి నివాసంలో గీతా రాజేంద్ర భేటీ అయ్యారు. దీనికి సంబంధించి అంటే గౌతమ్ రావు హైదరాబాద్ సెంట్రల్ పార్టీ అధ్యక్షుడు గౌతమ్ రావు తనకు అక్కడి నుంచి అవకాశం కోరుతా ఉన్నారు. మరోవైపు కిషన్ రెడ్డి భార్య కావ్య ఆమె కూడా అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా పార్టీ కొంత ఆలోచన చేస్తుండగా తెలుస్తా ఉంది. అంటే ఈ రకంగా పార్టీలో కొంత అంటే అభ్యర్థుల విషయంలో కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. స్పష్టత లేకపోవడంతో 3వ విడత జాబితా కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. నామినేషన్ల అంటే ఎలక్షన్ షెడ్యూల్ విడుదలై నామినేషన్ దాఖలకు నవంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కావాలని 2 కానీ 3 కానీ 3వ విడతను తుదిగా ఇవ్వాలని చెప్పేసి బీజేపీ భావిస్తున్నాం. ఏదేమైనప్పటికీ బీజేపీ జాబితా జాప్యం కారణంగా అనేక అనుమానాలు శ్రేణుల్లో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అభ్యర్థుల విషయంలో బీజేపీ ఎటు చేర్చకపోవడం, ఎవరు ఉంటారు ఎవరు ఉండరు, ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఇవ్వరు అనే విషయంలో ఇంకా ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో పార్టీ నాయకత్వానికి ఎవరి కోసం పనిచేయాలి, ఎవరికి తరఫున పనిచేయాలి, ఎలా పనిచేయాలి అంటే ప్రజల్లోకి ఏ రకంగా వెళ్ళాలి అంటే నామినేషన్ గడువు పూర్తయిన తర్వాత పోలింగ్ కేవలం 2 వారాల గడువు మాత్రమే ఉంది. 2 వారాల్లో ప్రజల్లోకి ఏ రకంగా వెళ్ళగలరు బలంగా అంటే ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఈ 2 కూడా ప్రజల్లోకి వెళ్తా ఉన్నాయి. బహిరంగ సభ నిర్వహించిన రోడ్ షో నిర్వహిస్తా ఉన్నారు. ఇక్కడికక్కడ వారి తోచిన విధంగా పాదయాత్రలు, ఇంటింటి ప్రచారము, కరపత్రాలు పంపడం ఏ రకంగా చూసినా కానీ బీజేపీ నిలిచిపోతా ఉన్నారు. కాబట్టి ఈ 2 పార్టీలను బీజేపీ సరిగ్గా ఎదుర్కోవాలి, సమర్థవంతంగా ప్రచారాన్ని చుట్టుకొట్టాలి అంటే ప్రస్తుతం మన సమయం సరిపోదు. విషయంలో రాష్ట్ర పార్టీ
కానీ కేంద్ర పార్టీలు అనుసరిస్తున్నటువంటి జాప్యం వల్ల కొంత గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉంది. వాస్తవానికి ఏంటంటే అభ్యర్థులు లేదు అన్న ప్రచారం ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు తాజాగా మూడో జాబితా విషయంలో కొంత అభ్యర్థుల కొరత కూడా ఏర్పడిందేమో అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లోనూ వ్యక్తమవుతా ఉంది. అంటే అభ్యర్థులు లేక నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఎవరు ముందుకు రాకుండా ఉండడం తోటి కొంత ఇబ్బందికరంగా పరిస్థితి ఉన్న నేపథ్యంలో మూడో జాబితా మరింత జాప్యం అవకాశం. మూడో జాబితా నవంబర్ 2, 3, 4 అన్ని తేలాల్సిన అవసరం ఉంది. చూసుకుంటే ఇప్పటికే బీజేపీ నుండి నేతలు రాజీనామాలు చేయడం అనేటువంటిది జరుగుతోంది. ఇప్పుడే రాజగోపాల్ రెడ్డి వెళ్లడం, మునుగోడు అభ్యర్థిగా ఖరారవడం కూడా జరిగింది. అయితే ఇలా వరుసగా రాజీనామాలు చేయడం పట్ల అసలు బీజేపీ ఎలా చూస్తోంది? బీజేపీ వ్యూహం ఎలా ఉంటుంది అసలు? రాజీనామాలు చేయడం అంటే బీజేపీ ప్రస్తుతం ఉన్నటువంటి విషయంలో పోతే పోనీ ఉంటే ఉండని అనే స్థితిలో రాష్ట్ర నాయకత్వం మీద స్పష్టం అవుతా ఉంది. పార్టీ కార్యక్రమాల దూరం ఉన్న వారిని పలకరించే నాతులు లేకుండా పోయారు. గతంలో మాదిరిగా అంటే ఇప్పుడు మనం గమనించినట్లయితే విజయశాంతి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల పట్ల అంతిమంగా ఉంటుంది. ఆవిడ ఎవరు పలకరించట్లేదని కొంత అలకాలతో ఉన్నారు. అయినప్పటికీ పార్టీ నాయకత్వము విజయశాంతి అలకను తెలుస్తున్నప్పటికీ ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితులు, పరామర్శించే పరిస్థితులు, పలకరించే పరిస్థితులు లేవు. అదేవిధంగా నేను మనం గమనించారు మాజీ మంత్రి ఆందోళన నుంచి టికెట్ ఆశించినటువంటి బాబు మోహన్ సినీ నటుడు, ఆయన కూడా చెప్పారు, నేను ఫోన్ చేస్తే కనీసం బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి గాని ఎవరు ఫోన్ చేయట్లేదు, కనీసం నాతో మాట్లాడేందుకు రాష్ట్ర నాయకులు ఎవరు సిద్ధంగా లేదు, నా ఫోన్ కు ఎవరు స్పందించట్లేదు, నో రిప్లై అంటే వస్తుంది, కాబట్టి నేను పార్టీకి దూరంగా ఉంటాను, పార్టీ టికెట్ ఇచ్చిన బీఫామ్ కన్ఫర్మ్ చేసినా కానీ నేను తీసుకోను, పోటీ చేయను అని చెప్తున్నాను. అంటే ఈ రకంగా చూస్తుంటే వీరిద్దరే కాకుండా చాలా మంది ఉన్నారు. తాజాగా వివేక్ వెంకటస్వామి కొద్ది రోజుల క్రితం ఆయన పార్టీ మారుతున్నారని చెప్పారు. కాకపోతే ఆయన కూడా పార్టీలో రాష్ట్ర కమిటీలో ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి బాధ్యత కూడా అప్పగిపోయింది. అయినప్పటికీ ఆయన చెన్నూరు అభ్యర్థిత్వ విషయంలో కానీ తన కుమారుడికి ఇప్పుడు కృష్ణమూర్తి ఇప్పుడు చూసుకుంటే కొంతమందిలో ఇప్పుడు వివేక్ ని చూసుకుంటే ఆయనకు చెన్నూరు నియోజకవర్గం నుంచి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళడానికే మొగ్గు చూపుతున్నారు. అంటే ఆయన ఎందుకని బీజేపీలో ఉండడానికి ఎందుకని నేతలు సిద్ధంగా ఉండట్లేరు, ఎందుకు పార్టీ మార్పుకై ఎందుకని చూస్తున్నారు? రాష్ట్ర నాయకుల్లో నిర్లిప్తం అయితే నేర్చుకుంటారు. ఎవరుంటే ఏంటి, ఎవరు పోతే ఏంటిది, నా పదవి గట్టిగా ఉందా లేదా, నా పోస్ట్ ఉంటుందా లేదా అనే విషయంలో రాష్ట్ర నాయకులు కొంతమంది ఉన్నారు. కాబట్టి మిగతా నాయకులు అంటే రాజకీయాల్లో నాయకుల మధ్య కొంత వ్యత్యాసాలు, అభిప్రాయ భేదాలు, భిన్నాభిప్రాయాలు వెలువడం సహజం. కానీ బీజేపీలో ఆదాసలంగా ఏంటంటే నేను చెప్పిందే వినాలి, ఏదో వాళ్ళు మాట్లాడదు అనే స్థాయిలో ప్రస్తుతం బీజేపీ వెళ్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే బీజేపీ నాయకులు ఎవరూ కూడా పార్టీ నాయకత్వం ఏది చెప్తే అది వినాలి, అగ్రనాయకులు చెప్పిందే వినాలి. వాళ్ళ అభిప్రాయాలను చెప్పేందుకు ఇక్కడ వీళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని అంటే ఈ పని చేస్తే ఇలా బాగుంటుంది, ఈ పని చేయడం ద్వారా పార్టీకి ఈ రకంగా నష్టం జరుగుతుంది, ఈ పని చేస్తే పార్టీకి ఈ రకంగా లాభం జరుగుతుంది, పార్టీ శ్రేణులు మనకు అనుకూలంగా పనిచేయండి, మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేందుకు కూడా కింది స్థాయి నాయకులు అంటే కింది స్థాయి నాయకులు అంటే సెకండ్ గ్రేడ్, మరి కింది స్థాయి శ్రేణులు కాదు, మరి గ్రౌండ్ ప్రాబ్లం కాదు, సెకండ్ గ్రేడ్. ఏదైతే కొంతకాలం రాజకీయాల్లో ఉంది, రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న వాళ్ళ అభిప్రాయం కూడా పార్టీ స్వీకరించేందుకు సిద్ధంగా లేకపోవడంతో వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు పార్టీని పెట్టారు. రాజగోపాల్ రెడ్డి కూడా అదే చెప్పారు, పార్టీ మా సలహాలు సూచనలు వినే పరిస్థితి లేదు, కాబట్టి దాంట్లో ఉండడం కన్నా పార్టీని మారడం ఉత్తమని చెప్పేసి నేను మారాను, మళ్ళీ నేను కాంగ్రెస్ లోకి వచ్చానని చెప్పాను. వివేక్ వెంకటస్వామి కూడా అదే కొంతకాలంగా ఆయన కరీంనగర్ నియోజకవర్గం సంబంధించి కానీ పెద్దపల్లి లోక్సభకు సంబంధించి కొన్ని అంశాలను ఆయన కొద్దిగా దృష్టి తీసుకోవాలని పార్టీ తీసుకొచ్చి అక్కడ సరిదిద్దాలని ఆయన ప్రయత్నం చేశారు. కానీ పార్టీ నాయకత్వం ఆయన సూచన విన్నట్టే వింటుంది, వినడం చెప్పొద్దు వింటున్నారు, కానీ వాళ్ళు చేయాల్సిన పనులు మాత్రం చేసింది. దీంతో ఆయన విసిగిపోయి పార్టీని వీడాలని నిర్ణయించుగా తెలుస్తా ఉన్నారు. కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.